హాయ్ అండి, వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సిరి. ఈరోజు గోంగూర చేపలు కాంబినేషన్లో గోంగూర చేపల ఫ్రై చేయబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, ట్రై చేయండి. ముందుగా దానికోసం తీసుకున్న చేప ముక్కల్ని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కొద్దిగా పసుపు, 1 స్పూన్ నిమ్మరసం వేసి ఇవన్నీ ఆ చేప ముక్కలకు కలిపేలాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న గోంగూరని తీసుకొని స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ గోంగూర ఆ ఆయిల్లో వేసుకొని మగ్గనివ్వాలి. ఇలా ఆయిల్లో మగ్గించుకున్న గోంగూర అయితే టేస్ట్ బాగుంటుందండి. ఉడికించుకుని కూడా గోంగూర వేసుకోవచ్చు, కానీ దానికన్నా ఇదే టేస్ట్ బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి, లేదంటే గోంగూర అడుగంటేస్తుంది. ఇలా దగ్గరగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారనివ్వాలి. తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మసాలా కోసం 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 3 లవంగాలు, 1 యాలక్కాయ, చిన్న దాల్చిన చెక్క ముక్క, 6-7 వెల్లుల్లి రెమ్మలు తీసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. చేప ముక్కల్ని ఆయిల్లో వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు ఒకవైపు ఫ్రై అయ్యాయి. వాటిని రెండో వైపు టర్న్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని మరొక 5 నిమిషాలు ఫ్రై చేస్తే రెండో వైపు కూడా ఎర్రగా వేగుతాయి. ఇప్పుడు రెండో వైపు కూడా చేప ముక్కలు వేగిపోయాయి. వీటిని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తరువాత ఇందాక చేసి పెట్టుకున్న మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. చేప ముక్కల్ని బట్టి గోంగూర గ్రేవీని బట్టి మసాలా వేసుకోవాలండి. నాకైతే 1 స్పూన్ మసాలా సరిపోతుంది, అందుకు 1 స్పూన్ మసాలా వేసుకున్నాను. తర్వాత ఈ వేయించుకున్న చేప ముక్కలపై కొద్దిగా కారం చల్లుకొని 2 వైపులా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో గోంగూర పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి సరిపడగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి 2-3 నిమిషాలు గోంగూరని వేయించుకోవాలి. ఇప్పుడు గోంగూర బాగా ఉడికి ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఈ టైంలో సరిపడగా కారం కూడా వేసుకోవాలి. ఈ టైంలోనే సాల్ట్ కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ కారం గోంగూరలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇందులో వేయించుకున్న చేప ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి సిమ్లోనే ఉంచి 2-3 నిమిషాలు మగ్గనిస్తే ఆ చేప ముక్కలకి గోంగూర మసాలా బాగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి గోంగూర చేపల ఫ్రై రెడీ అండి. దీన్ని మీరు కూడా ట్రై చేసి ఈ వంట కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.